నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వాహనాల ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై రవాణా శాఖ కొరడా, భారీగా జరిమానాలు. ఆర్మూర్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. అమెరికాలోని డల్లాస్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు. ఈదురుగాలులతో గంటసేపు దంచికొట్టిన వాన, చల్లబడ్డ వాతావరణం. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ నాయకుల కౌంటర్. సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన నాయకులు. సిపి ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట ఆర్టీఏ, పోలీస్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు సరిగా లేని, ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంబీఐ వివేకానంద్ రెడ్డి మాట్లాడుతూ సిపి ఆదేశాల వరకు పోలీస్, ఆర్టీఏ, ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలు, నెంబర్ ప్లేట్లు పూర్తిగా లేని వాహనాలు, మైనర్ యువకులు వాహనాలు నడిపినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, లేని ఏడలా కఠిన చర్యలు తప్పవని సూచించారు. ఈ తనిఖీలో ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్, ఎస్ఏలు అశోక్, గంగాధర్, ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్, పోలీస్, ఎంవీఐ, ట్రాఫిక్ సిబ్బంది, కానిస్టేబుళ్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. పనుల వివరాలను సంబంధిత కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రఘు తదితరులు ఉన్నారు. దేశంలో మూడవసారి మోడీ ప్రభంజనం కొనసాగుతున్న సందర్భంగా అమెరికాలోని డల్లాస్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంబరాలు జరిపారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ దేశంలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ను బీజేపీ పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం చేపూర్ దత్తసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ధర్మ సమాజ్ పార్టీ రూపొందించిన లోగోను రాష్ట్ర చిహ్నంగా ఆమోదించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం మార్పును ఆహ్వానిస్తున్నామని, ధర్మ సమాజ్ పార్టీ రూపొందించిన రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ రాష్ట్రంలోని 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారసత్వ ప్రేరణ కొనసాగించడానికి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానికి సరిపడా రాజ్యాంగం అందించిన అంబేద్కర్ చిత్రంతో పాటు ఉన్నత విద్యావంతులను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం, పండగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సమ్మక్క సారలక్క చిత్రాలను రూపొందించడం జరిగిందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా ఆమోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కాంశీరాం, శ్రీనివాస్, నవీన్, అరుణ్, దినకర్, నవీన్, శ్రీనాథ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ఏర్పడినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఉంచడం జరిగింది. అట్లాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఈ యొక్క నవాబుల మీద ఎదురు తిరిగి
ఈ గోల్కొండ కిల్లా మీద జెండా ఎగరవేసినటువంటి ఒక మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను ఇందులో ఉంచడం జరిగింది. అట్లాగే పండగ సాయన్నను ముదిరాజు బిడ్డ అయినటువంటి పండగ సాయన్నను ఉంచడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యం మీద పోరాటం చేసిన వీర వనితలు ఎవరైతే సమ్మక్క సారలక్కలు ఉన్నారో వారిని కూడా దీంట్లో పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి లోగోను తయారు చేయడం జరిగింది. దీనిని మేము తెలంగాణ ప్రభుత్వం ముందు ధర్మ సమాజ్ పార్టీ తరఫున ముందుంచుతున్నాం. దీనిని ఆమోదించవలసిందిగా బీసీఎస్ ఎస్టీల 90% మంది తరఫున మేము కోరుతా ఉన్నాం. విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలో ప్రభుత్వ నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని, నియమ నిబంధనలను పాటించకుండా విద్యార్థులకు జీవితాలతో చెలగాటమాడే ప్రభుత్వ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్పన కోసం ప్రైవేట్ యాజమాన్యాలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ కూడా అన్ని జిల్లాల డిఈఓ అధికారులు కూడా ఫీజుల నియంత్రణ కోసం కృషి చేయాలి. అలాగే స్టేషనరీల పేరుతో బుక్స్ అమ్మేటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాటిపైన చట్ట ప్రకారం చర్యలు చేపట్టడమే కాకుండా వాటిని తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. విద్యా కేంద్రాలను వ్యాపార కేంద్రాలుగా చేసేటువంటి విద్యా సంస్థలపైన కొరడా గులిపించి తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించేటువంటి దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి ఎడల పీడీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం సైతం కృషి చేస్తున్న కొందరు పచ్చని చెట్లను నరికివేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామ శివార్లో ఆరోగ్య కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుపై పెద్ద పెద్ద చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు అనవసరంగా నరికివేశారు. విద్యుత్ తీగలకు, పంట పొలాలకు ఎటువంటి అంతరాయం లేకున్నా పచ్చని చెట్లను కొట్టివేశారు. చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనిష్టం పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఘటనలు పునరావృతం కావని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా రూపొందించిన బడిబాట కార్యక్రమం నేటి నుండి ప్రారంభమైంది. ఇందులో భాగంగా బడి ఈడు, బడి మానేసిన పిల్లలను పాఠశాలలో చేర్పించనున్నామని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. జూన్ 6 నుంచి 19 వరకు చేపడుతున్న బడిబాట కార్యక్రమాలు ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, విలేజ్ ఆర్గనైజేషన్లు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. 6న బడిబాట కార్యక్రమంపై విలేజ్ ఆర్గనైజేషన్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల నమోదుకు చర్యలు తీసుకుంటారని, 7న ఇంటింటికి తిరిగి బడిఈడు పిల్లలను గుర్తిస్తారని, 8 నుంచి 10 వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తల్లిదండ్రుల్లో చదువుపై అవగాహన కల్పిస్తూ పిల్లలను బడికి పంపేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 11న గ్రామసభ ఏర్పాటు చేసి 3 నుంచి 10 వరకు చేపట్టిన కార్యక్రమాలపై చర్చించి 12న పండగ వాతావరణంలో పాఠశాలలను పునఃప్రారంభించి నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతామని అన్నారు. మెండోరా మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నూతన ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న వేళ ప్రాజెక్టు నీటి నిల్వలు మరియు అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని పరిశీలించడం జరిగిందని చెప్పారు. అలాగే సిబ్బందికి దాని విషయంలో పలు సూచనలు, సలహాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా గంటసేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం దంచికొట్టింది. వాతావరణంలో వచ్చిన మార్పులు మరియు ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా బాల్కొండ, జక్రాన్పల్లి, ఆర్మూర్, వేల్పూర్, కమర్పల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదైంది. గంటసేపు వర్షం కురవటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు ప్రాంతాలలో సైతం చెట్ల కొమ్మలు విరిగి పడిపోయాయి. మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామ అభివృద్ధి కమిటీ చెరువు శిఖం భూములను కాపాడండి అంటూ స్థానిక ఎంఆర్ఓ షబీర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని చింతల చెరువు, రంగయ్యకుంట, వడ్యాట్కుంట పెద్ద చెరువులు కలవు. చెప్పడానికే చెరువులుగా ఉన్నాయి. చెరువుల్లో గల భూములను కబ్జాదారులు కబ్జా చేసి యథేచ్ఛగా వారు వ్యవసాయానికి వాడుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యంగా దాడికి సిద్ధమవుతున్నారని ఫిర్యాదు చేశారు. కొందరు గ్రామంలోని రాజకీయ అండదండతో భూములను కబ్జా చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువు శిఖం భూములకు ఫ్రెంచ్ కట్ చేయాలని వారు కోరారు.
గతంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ప్రశ్నించగా స్థానిక ఎంఆర్ఓ నుండి ఎటువంటి సమాధానం రాకపోవటం పలు అనుమానాలకు దారితీస్తున్నాయని వారన్నారు. చెరువు శిఖం ఫ్రెంచ్ కట్ కొట్టించి పరిరక్షించాలంటూ గ్రామ అభివృద్ధి కమిటీ వారు కోరారు. అలాగే చెరువులకు సరియగు వ్యవస్థ లేకుండా కూడా ఒక విధంగా ఇబ్బందులకు గురవుతున్నామని, సంబంధిత ఇరిగేషన్ అధికారులు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. చెరువుల శిఖం భూములను కబ్జాలు చేసిన వారిపై చర్యలు తీసుకొని ఏడల ఉన్నతాధికారులను సంప్రదిస్తామని హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో మాక్లూరు మండల వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వర్షాల ప్రభావంతో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. రైతులు నారుమల్లును సిద్ధం చేసుకున్నారు. వర్షం ప్రభావంతో విత్తనాలు విత్తిన వెంటనే మొలకెత్తుతాయన్న ఆశలతో రైతాంగం సిద్ధమవుతోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని బోర్గాంపి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరిశీలించారు. నగరంలోని బోర్గాంపి ప్రభుత్వ పాఠశాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలను సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి చేసుకున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను అభివృద్ధి చేసుకున్నామన్నారు. తెలంగాణలో 26,000 పాఠశాలలు అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒకే తీరు రంగు వేయనున్నామన్నారు. పేద పిల్లలకు మంచి సౌకర్యాలతో పాఠశాలలను నడిపించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్పారు. తెలంగాణ యావత్ 26,000 చిల్లర స్కూళ్ళల్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు సెలవులు ఉన్నాయి, ఎండాకాలం కాబట్టి, మరి పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఈ 12, 13వ తారీఖు మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతలోపటి ఈ కార్యక్రమం అంతా కూడా ఈ రిపేర్ కార్యక్రమం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు వాటర్ కానీ ఇదంతా కూడా ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా కూడా చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించుకుని దాంట్లో భాగంగా ఇక్కడ పనులను పరిశీలించడం జరిగింది. పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ పని అయిపోయింది, ఫ్లోరింగ్ పని అయిపోయింది, ఇంకా కొద్దిగా చిన్న పనులు ఉన్నాయి. తర్వాత ఈ కలరింగ్ విషయంలో కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం 26,000 స్కూళ్ళకు ఒకటే కలర్ వేయాలని, ఆ కలర్ కూడా నేను స్టేట్ లెవెల్లో మొత్తం ఒక ఏజెన్సీని మాట్లాడి మరి మంచి కలర్ ఈ ఎందుకంటే రిపేర్స్ అవుతూ ఉంటే అంత సిమెంట్ క్రాక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా ఒక శోభ తీసుకురావాలి. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇట్లా ఉండాలా అనే దాంతో దృక్పథంతో మరి పేద పిల్లలు చదువుకునే బడులు కాబట్టి వాళ్ళకు అన్ని వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ నిర్వహించబడింది. గతంలో మనం చూసినాం 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఏ చిన్న పిల్లలకు కూడా ఎక్కడ కూడా స్కూళ్ళకు ఫండింగే లేదు. ఉన్న స్కూళ్ళు మూతపడ్డాయి. సింగిల్ స్కూల్స్ టీచర్స్ దగ్గర 25,000 స్కూళ్ళు మూతపడ్డాయి. నవీపేట్ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను బడిబాటా కార్యక్రమాన్ని జిల్లా డీఈఓ దుర్గాప్రసాద్ పరిశీలించారు. గురువారం నవీపేట్ మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత లోపించకుండా చూడాలని ఇంజనీరింగ్ విభాగం ఏఈలను ఆదేశించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు, ఇంజనీర్లు ఉన్నారు. నవీపేట మండలంలోని గర్ల్స్ స్కూలు, తర్వాత బాయ్స్ స్కూలు, హెచ్ఎంస్, తర్వాత స్టాఫ్, తర్వాత వాళ్ళు బడిబాట ప్రోగ్రామ్కి క్యాంపెయినింగ్ కింద మరి పిల్లలతోటి తర్వాత పేరెంట్స్ తోటి మాట్లాడి ఈరోజు ఒక 7 మంది విద్యార్థులు చేర్చడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యారు. కాబట్టి మీడియా తరఫున మీరు కూడాను ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే పిల్లలకి ఏ లాభాలు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నాయకులు రేవంత్ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తారు అనుకుంటే మళ్లీ అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలంతా ఏకమయ్యి బుద్ధి చెప్పినా ఆత్మవిమర్శన చేసుకోకుండా ఇంకా బీజేపీ పైన ఏడవడం సరికాదని,
రేవంత్ 15 స్థానాలు గెలుస్తామని గొప్పలు పలికి సొంత జిల్లాలో ఎంపీ ఎమ్మెల్సీ స్థానాల ఓటమికి బాధ్యత వహించిన తక్షణమే రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ డబుల్ డిజిట్ గెలుస్తుందని చెప్పడం జరిగిందని, 8 స్థానాలలో ప్రజలు బీజేపీని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించారని, పలు చోట్ల 2వ స్థానంలో గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్కి వచ్చిన సీట్లు కూడా బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతోనే సాధ్యమైనాయని, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అంశాలపైన రేవంత్కి కేసీఆర్కి ఒప్పందం కుదిరిందని, రేవంత్ చిహ్నాలు గుర్తులు మార్చే శ్రద్ధ పాలనపైన పెట్టి ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తే బాగుంటుందని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు నీ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయమని, డిసెంబర్ 9న ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఉత్సవాలను ఖండిస్తున్నామని, రేవంత్ సోనియా మెప్పు కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆనాడు బలిదేవత సోనియమ్మ అన్న రేవంత్ ఈనాడు తెలంగాణ తల్లి అని, ఆమె పుట్టినరోజు తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించడం బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, రేవంత్ నీకు దమ్ముంటే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని, మత రాజకీయాలతో ఓ వర్గపు మొప్పు కోసం తెలంగాణ అమరుల ఆశయాలను, ఆకాంక్షలను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇందూర్ అర్బన్లో 10% ఓట్లు పెరిగాయని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 6 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత, ప్రజలు కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా తెలిసిపోయింది. 15 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ 15 గెలుచుకుంటుందని విర్రవీగిన రేవంత్ తన జిల్లాలోనే, తన స్వంత జిల్లాలోనే ఎంపీగా రాకపోవడము, ఎమ్మెల్సీ కూడా ఓడిపోవడం అనేది నిజంగా ఆయనకు ఏదైనా సిగ్గుశరం ఉంటే రాజీనామా చేయాలి. బీజేపీ ఎప్పుడు చెప్పినా డబుల్ డిజిట్ చెప్పింది తప్ప అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. డబుల్ డిజిట్ వస్తే చెప్పినాం. 10 అంటే 8 సీట్లు సాధించి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది కూడా. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వల్లనే కాంగ్రెస్కి అన్ని సీట్లు వచ్చినాయి. అందుకే కాళేశ్వరం మీద కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, గత వారము గొర్రెల స్కామ్ 700 కోట్లు, మొత్తము స్కామ్లతోటి కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ఓట్ల కోసం, సీట్ల కోసం చీకటి ఒప్పందం కాంగ్రెస్తో. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు ధర్మపురి అరవింద్కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ఎంపీ ధర్మపురి అరవింద్పై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న ఎంపీ అరవింద్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని తెలిపారు. సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అరవింద్కు లేదన్నారు. ఆయన మొదటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మతంతో ఓట్లు అడిగిరంటున్నాడు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా అరవింద్ను, ఏ కుక్క ఈ ఎన్నికల మొత్తంలో మతం పేరు మీద ఓట్లు అడిగిందో ఫస్ట్ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అడిగిందా? పిచ్చి కుక్క మురిగినట్టు నువ్వు మురిగినావా మతం పేరు మీద అనేది నువ్వు గుర్తుంచుకోవాలి ఫస్ట్. రెండవ అంశం, ప్రధానంగా సుదర్శన్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన 200 రూపాయలు పంచిండ్రని మా పైన ఆరోపణలు చేసి, మేము పంచినమా పంచలేమనేది ఒక క్షణం పక్కకు పెడితే, ఈ పార్లమెంట్లో నేరుగా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐకేపీ ఆర్పీల ద్వారా ప్రతి మహిళకు 300 రూపాయలు పంచింది నువ్వా కాదా? దానికి ఈరోజు ప్రతి గ్రామంలో మా వాళ్ళు ఆర్పీల వద్ద రికార్డ్ ఎవిడెన్సెస్ రికార్డెడ్ తీసుకున్నారు. దాన్ని మేము త్వరలోనే ఎన్నికల కమిషన్కు అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పైసలు మహిళలకు వంచినటువంటి వ్యక్తి అరవింద్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 3 ప్రాంతాలలో వరుస చోరీలు జరగటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలోని బస్వా గార్డెన్ వెనుక గల రుత్విక్ అపార్ట్మెంటులోని 2nd ఫ్లోర్లో గల ఓ ప్లాట్లో, రాఘవేంద్ర అపార్ట్మెంట్లోని 3rd ఫ్లోర్లోని మరో ప్లాట్లో, అలాగే బోర్గంపీలోని BSNL టవర్ వద్ద ఓ ఇంట్లో దొంగలు భారీగా బంగారంతో పాటు నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని గంజి మార్కెట్ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని గంజి మార్కెట్లో మురుకు కాలువలు నిండుకొని దుర్వాసన వ్యాపిస్తుంది. దీంతో స్థానికులు ముక్కు మూసుకుంటున్నారు. ఈ దుర్వాసనతో పలువురు వ్యాధుల బారిన పడుతున్నారని కాలనీవాసులు ఆరోపించారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు తెలిపినా పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా స్పందించి మురికి కాలువలు శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీగంజ్, శ్రద్ధాగంజ్లో ఈరోజు అక్కడ విక్రయదారులు లైసెన్స్ లేకుండా నేరుగా రోడ్లపైన కూర్చొని అమ్మడం వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి గంజి అధికారులు అక్కడ లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్నటువంటి విక్రయదారులు కుమ్మకయ్యి మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ చేసినట్టు కనిపిస్తా ఉంది. అధికారులే సక్రమంగా లైసెన్స్ ఉన్న వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ కవర్లు, చెత్త చెదారం మొత్తం మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలన్నీ ఎక్కడెక్కడ పడేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మోరీలన్నీ నిండిపోయి మొత్తం జామ్, డ్రైనేజీ వ్యవస్థ మొత్తం జామ్ అయిపోయి నీళ్లు మొత్తం రోడ్డు పైన వస్తా ఉంది. ఖాళీగా పడేస్తున్నటువంటి చెత్త చెదారం, కవర్లు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఆవులు, పశువులు తింటా ఉన్నాయి. దీనివల్ల మొత్తం ఈ రాబోయే వర్షాకాలంలో ఈ సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా ఆ మోరీలన్నీ నిండిపోయి మురికి నీళ్లు మొత్తం రోడ్డు పైన వస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి గంజి అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రతి అమావాస్య రోజు పేదలకు అన్నదానం పంపిణీ చేయడం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యం ప్రజలకు అన్ని విధాలుగా తోడ్పడుతున్నామని అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిజామాబాద్ ఆధ్వర్యంలో నేడు అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలు అనాథ పిల్లలకి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. తర్వాత గవర్నమెంట్ స్కూల్ దుబ్బాలో 100 మంది పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ మరియు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా మేము చేస్తూనే ఉన్నాం మరియు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ రోజు 6వ తారీఖు 6వ నెల 2024 గురువారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ పట్టణంలో గల గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఎదురుగా సుమారుగా 200 నుంచి 300 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మూడ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మక్తల్ మల్లేష్, ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది వంశీధర్, కోశాధికారి గంగోని వధువు, వాలంటీర్ కమాండెంట్ రతన్ లాల్, నిజామాబాద్ జిల్లా PRPO ఉప్పల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం మొన్న ఎన్నుకోబడడం జరిగింది. ఆ కార్యవర్గం ఎన్నుకోబడిన తర్వాత మొట్టమొదటిసారిగా అమావాస్య రావడం వల్ల ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మరియు ప్రతి నెల ఇలాగే అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పి విన్నవించుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మూడ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి వంశీధర్ గారు మరియు కోశాధికారి గంగోని మధు గారు, వాలంటరీ కమాండెంట్ రతన్ లాల్ గారు, కార్యవర్గ సభ్యులు సంజీవన్కర్ శంకర్ గారు మరియు మా ఉపాధ్యక్షులు మక్తల్ మల్లేష్ గారు, PRO ఉప్పల శివశంకర్ గారు, సభ్యులు బుక్క శ్రీకాంత్ గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి అమావాస్య రోజు వివిధ ప్రాంతాల్లో చేయడానికి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము. నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, సిపిలు రాజకీయాల్లో ఎదుగుతూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా, సిపిగా పనిచేసిన ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారు. ఇక్కడ పనిచేసిన అధికారులు ఎమ్మెల్యేలుగా ఎదగడంతో వారితో ఉన్న సాన్నిధ్యాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆనందం పంచుకుంటున్నారు. గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన బి రామాంజనేయులు, వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాగే ఇక్కడ సిపిగా పనిచేసిన నాగరాజు గతంలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో
వర్ధన్నపేట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజామాబాద్లో పనిచేసిన వారు ఉన్నతంగా ఎదగడంతో ఇక్కడి అధికారులు ప్రజలు వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందపడుతున్నారు. మున్ముందు వీరు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారు. నిజామాబాద్లో ఉన్నత అధికారులకు బాగా కలిసి వస్తుందని పలువురు అంటున్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ కుమార్, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు గోదావరి ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీ సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో అందించే సదుపాయాల గురించి వివరించి ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించే విధంగా అమ్మ ఆదర్శ కమిటీ సభ్యుల సలహాలు సూచనలు స్వీకరించడం మరియు అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మంజూరైన నిధులతో పాఠశాలలో మైనర్ రిపేర్లను, తాగునీటి సదుపాయంతో పాటు మరుగుదొడ్ల పునర్నిర్మాణాన్ని చేయడం జరుగుతుందని, అమ్మ ఆదర్శ నిధుల వినియోగంపై ఆదర్శ కమిటీ సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. ఈ రోజు నుంచి 19వ తేదీ వరకు పాఠశాల మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి రోజువారీ ప్రణాళికా పట్టికను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు ప్రతిరోజు రోజువారీ కార్యక్రమాలను ఒక కాలపట్టిక తయారు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ గారు గోదావరి గారు కూడా రావడం జరిగింది. అట్లనే గ్రామానికి సంబంధించిన ముఖ్యులు కూడా, ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఇతర వారు కూడా రావడం జరిగింది. దీని ఏకైక లక్ష్యం ఏంటి అంటే గ్రామానికి చెందిన ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో వెళ్తున్నారో విద్యార్థులు వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో లభిస్తున్న సౌకర్యాల గురించి తెలియజేస్తూ వాళ్ళ మైండ్ సెట్ మార్చాలని, వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించేట్లుగా వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీతో భాగంగా మా పాఠశాలకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాహనాల ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై రవాణా శాఖ కొరడా, భారీగా జరిమానాలు. ఆర్మూర్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. అమెరికాలోని డల్లాస్లో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు. ఈదురుగాలులతో గంటసేపు దంచికొట్టిన వాన, చల్లబడ్డ వాతావరణం. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ నాయకుల కౌంటర్, సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.